హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా చాలా హెల్తీగా ఒక స్నాక్ రెసిపీ అండి. స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్ రాగి పిండి తీసుకున్నామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ రవ్వ. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండండి. ఇప్పుడొచ్చేసి ఒక అర కప్ బెల్లం వచ్చేసి మనం కరగపెట్టుకుందాము. ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి కరిగితేనే సరిపోతుంది. పావు కప్పు నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందామండి. ఫస్ట్ మనం కొంచెం ఫిల్టర్ చేసుకుందాము. తర్వాత మిగతావి వేసుకుందాము. ఇవి మనకి సరిపోలేదు. ఇంకా కొంచెం నీళ్ళైతే పడతాయండి. ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టిన గిన్నె ఉంది కదా! దాంట్లోనే కొంచెం మామూలు వాటర్ ఏసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసేసుకుందామండి నీళ్ళు. సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఇది ఉండలేమి లేకుండా మంచిగా మనం మిక్స్ చేసేసుకుందాము. మనం బెల్లం పాకం కాదండి, బెల్లం నీళ్ళు కరిగిన తర్వాత వెంటనే వేడివేడిగానే వేసేసుకుందామండి. ఆరబెట్టాల్సిన పనైతే లేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు మనం పక్కన పెట్టేద్దాము. ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ మంచిగా నానాలండి మనకి. 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాం కన్సిస్టెన్సీ. ఇంకా కొంచెం థిక్‌గానే ఉంది. ఇవి కాచి ఆరబెట్టిన పాలండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం కొంచెం వేసుకుందాము. హాఫ్ క్వాంటిటీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. చాలా హెల్తీ స్నాక్స్ అండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయన్నమాట. పైన క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్‌గా చాలా సూపర్‌గా ఉంటుంది. ఇక్కడొచ్చేసి నేను జీడిపప్పు, బాదం పప్పు అండి 5 తీసుకున్నాను. దాన్ని పౌడర్ చేసేసుకుందామండి. మరీ ఫైన్‌గా కాకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకుందాము. అది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. ఎండు కొబ్బరి, యాలక్కాయలు వేసి 2 పౌడర్ చేసేసానండి. 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. అది కూడా వేసేసుకుందాము. ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం మనకి థిక్ అయిందనమాట. ఈ పౌడర్ యాడ్ చేయటం వల్ల. ఇప్పుడు ఆ కొంచెం మిగిలిన పాలు కూడా వేసేసుకుందాము. వేసేసి మంచిగా కలిపేద్దామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము. తర్వాత ఒక 2 పించ్ కుకింగ్ సోడా వేసుకుందామండి, వంట సోడా. అంతేనండి. మంచిగా కలిపేసేసి ఇప్పుడు నూనె వేడెక్కిందండి. మనం నూనె పెట్టేసుకున్నాం ఆల్రెడీ పొయ్యి మీద. వేడి నూనెలో వచ్చేసి నూనె బాగా వేడెక్కి ఉండాలండి. తర్వాత సిమ్‌లో పెట్టుకొని చూడండి ఇట్లా చిన్న మనం ఇవి మనకి కొంచెం పలుచగా వేసుకున్నారంటే మంచిగా బూరెల్లాగా పొంగుతాయండి. నేనైతే కొంచెం థిక్‌గానే వేశాననమాట. అందుకని ఇట్లా బోండాల్లాగా వేసేసానండి. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో కూడా చాలా బాగుంటుంది. హెల్తీ స్నాక్స్ అండి. స్కూల్ నుంచి ఇంటికి రాగానే తినడానికి కానీ, పెద్దవాళ్ళకి కూడా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్‌లోకి చాలా బాగుంటుంది. స్వీట్‌నెస్ అనేది మరి ఎక్కువగా కాకుండా కరెక్ట్‌గా సరిపోతుందండి మనం వేసిన బెల్లము. ఒక పక్క మనకి మంచిగా కాలిన తర్వాత ఎర్రగా ఇంకొక పక్కకు కూడా మనం టర్న్ చేసుకుని కాల్చుకుందాము. చాలా క్విక్‌గా అయిపోతుందండి. అలానే హెల్తీ స్నాక్స్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను. ఎలా వచ్చిందనేది నాకైతే కమెంట్ చేయండి. పైనొచ్చేసి చాలా కరకరలాడుతా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను ఎండు కొబ్బరి ఎందుకు వేసానంటే, పచ్చి కొబ్బరి అయితే 1 డేలోనే పాడైపోతుందనమాట.
అందుకని ఎండు కొబ్బరి వేసుకున్నామంటే మనం ఒక 2-3 డేస్ అలానే ఉంటుందండి తినటానికి. పాడైపోవు. మీకు చూస్తేనే అర్థమవుతుందనమాట. పైన ఎంత క్రిస్పీగా వచ్చినియనేది. పైన చాలా క్రంచీగా, లోపలైతే చాలా సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావున్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కూడా నాకైతే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.